వెల్కమ్ బ్యాక్. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి ఇప్పుడు భూ కబ్జాదారులకు లక్ష్యంగా మారింది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను రికార్డులో తారుమారు చేసి ప్రైవేట్ ప్లాట్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామంలోని సర్వే నెంబర్ 218లో వెలుగు చూస్తున్న భూ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మండగిరి గ్రామం. 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడి సర్వే నంబర్ 218లో సుమారు 8 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. దాదాపు 400 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్ వంటి ప్రజా ఉపయోగాల కోసం ప్రత్యేక స్థలాలను లేఅవుట్లో గుర్తించింది. అయితే ఈ ఏరియా జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలపై కొందరు భూ కబ్జాదారుల కన్ను పడింది. రాత్రికి రాత్రే కొందరు అక్రమార్కులు సరిహద్దు రాళ్లు పాతి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇదే భూమిపై గతంలో కూడా ఆక్రమణల ప్రయత్నాలు జరగ్గా కాలనీవాసులు ఏకమై అడ్డుకున్నారు. అనంతరం అప్పటి మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపించి అది ప్రభుత్వ భూమేనని నిర్ధారించారు. ఈ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ఆక్రమణలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు లేఅవుట్ను మార్చి ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేట్ ప్లాట్లుగా చూపించే ప్రభుత్వ రికార్డులనే సవరించాలని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆదోని మున్సిపల్ పరిధిలో రైల్వే గేట్ అవతల ఆర్షం స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి 218 సర్వే నంబర్లో 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి పట్టాల్లో కొంత ఓపెన్ స్పేస్ కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా లేఅవుట్ వేస్తే ఖచ్చితంగా ఓపెన్ స్పేస్ ఉంటుంది, అది రూలు. కానీ ప్రస్తుతం ఆ ఓపెన్ స్పేస్లో కొన్ని పట్టాలు ఇచ్చినట్లుగా అభియోగాలు వస్తున్నాయి. ఇది చాలా, ఒకవేళ ఇది నిజమైతే చాలా పెద్ద నేరం. ఇది ఈ నేరం చేసినందుకు గాను సదరు అధికారుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయని ఆధారాలతో సహా ఆరోపిస్తున్న మండగిరి కాలనీవాసులు మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పేదల హక్కులను హరించేలా వ్యవహరించిన అక్రమార్కులపై, వారికి సహకరించిన అధికారులపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు విఫలమైతే భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ స్థలాలు కూడా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, MHPH రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ హెచ్చరించారు. నేను కలెక్టర్ గారికి చెప్తా ఉన్నానమ్మా తల్లి, మీరు 218 సర్వే నంబర్ ఖచ్చితంగా దాంట్లో లోపాలని మేము బయట పెట్టినాం. మీరు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరెవరైతే ఈ తప్పు చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గారి కలెక్టర్ గారు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అదిగాక మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు పెట్టినారు. అప్పుడు వచ్చి బోర్డు పెట్టిన దాన్ని కూడా తొలగించేసి ఈ పని చేసినారు. మన ఇంటికింత దారుణం ఏమైనా ఉంది అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేదవాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఓపెన్ ప్లేస్ వదులుతూ హెల్త్ సెంటర్కి, కమ్యూనిటీ హాల్కి వాళ్ళకి అందుబాటులో ఉండేదానికి చేసిన కార్యక్రమం అది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా దోచుకుంటే ఇంకా ఎక్కడ న్యాయం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పేదల కోసం కేటాయించిన లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం ఉంచిన స్థలాలపైనే ఇప్పుడు ఆక్రమణల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు జరిగాయన్న విమర్శలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మండగిరి సర్వే నంబర్ 218 భూములపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలేంటి? ప్రభుత్వ భూములను అధికారులు పరిరక్షిస్తారా? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్న అంశంపై సమగ్ర విచారణ చేపడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు జిల్లా యంత్రాంగంపైనే ఉంది. ఆదోనిలో అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు, MRO ఏం చేస్తున్నాడో తెలియదు, DT ఏం చేస్తున్నాడో తెలియదు. అసలు గవర్నమెంట్ వ్యవస్థలో ఎన్ని అవకతవకలు ఒక్క ఆదోనిలోనే జరుగుతున్నాయి అనేది ప్రధాన ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు జరుగుతున్నది ఇంత ఘోరంగా కబ్జాలు అది ఇది అని చెప్పేసి మీడియాలో కూడా వచ్చింది. 2017లో ఇచ్చిన ఏ అయితే పట్టాలు ఉన్నాయో
వాటిని మళ్ళీ వేరొకరికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తున్నాను. ఈ విషయంలో కబ్జా విషయంలో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా, ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు కూడా చెప్పారు, ఎక్కడ కబ్జా జరిగితే నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి. ఈ విషయంలో అర్జీ కూడా ఇచ్చారు, ఆయనకి అప్లికేషన్ కూడా ఇచ్చారు, కానీ ఆయన స్పందించలేకపోతున్నారు. ఎమ్మెల్యే గారు ఇంత మౌనంగా ఉండడానికి కారణం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ప్రజల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందని ఈ విషయంలో తెలుస్తున్నది. ఒకటి, కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడే మీరు మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ, ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవస్థల్లో ఏదైతే పని చేస్తున్నాయో మీరు ముందుగా ఆ కబ్జాలని, ఆ ఇచ్చిన పట్టాలని ఏదైతే డబల్ పట్టాలు ఇచ్చారో వాటిని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే మేము ముందుగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున కలెక్టర్ గారికి మేము విన్నపం చేయడం జరుగుతుంది.